మనకైతే సెమ్ ఎగ్జామ్స్ ఇంకొక 1 వీక్లో అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ 1 వీక్ టైం గ్యాప్లో మల్టిపుల్ అసైన్మెంట్స్, సబ్మిషన్స్, డెడ్ లైన్స్ అయితే మనకి చాలానే ఉన్నాయి. ఫస్ట్ అయితే కాలేజ్కి రీచ్ అయిన వెంటనే మా ఫ్రెండ్ మీద ఒక చిన్న ప్రాంక్ అయితే వేసాం. అది క్వైట్ సక్సెస్ఫుల్. దాని తర్వాత క్లాస్కి రీచ్ అయ్యి వెంటనే ఒక అసైన్మెంట్ ఉంటే ఆ అసైన్మెంట్ కంప్లీట్గా ఫాస్ట్గా రాసేసిన తర్వాత మనకి మెషిన్ లెర్నింగ్ ప్రజెంటేషన్స్ ఉంటే మా ఫ్రెండ్స్ వాళ్ళే అబ్జర్వ్ చేస్తూ అలా కొంచెం సేపు టైం అయితే గడిపేశాను. దాని తర్వాత మనకేం గుర్తొచ్చిందంటే మెషిన్ లెర్నింగ్ సిఎల్ఏ కూడా ఉంది. ఆ సిఎల్ఏ కోసం కొంచెం సేపు ఫ్రెండ్స్తో అలా ప్రిపేర్ అవుతూ ఉన్నాము. చూస్తుండగానే ఎగ్జామ్ టైం అయితే వచ్చేసింది. లిటరలీ ఒక 4 ఇన్విజిలేటర్స్ అయితే వచ్చారు. 10 minutesలో 10 MCQs మార్క్ చేయాలంట. రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ ఎప్పుడు రాయాలో నాకైతే అర్థం కాలేదు. సో ఇలా ఇంటర్నల్స్లో కూడా మార్క్స్ తెచ్చే ఛాన్స్ అయితే తీసేస్తూ ఉంటారు కొంతమంది టీచర్స్. కొంతమంది టీచర్స్ అయితే చాలా మంచిగా ఉంటారు. నాకు కనుక ఒక ఆపర్చునిటీ వస్తే నేనే ఒక క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేయమంటాను 1 minute. ఇట్ ఈస్ సో ఫ్రస్ట్రేటింగ్. సో ఇలాంటి వాళ్ళు ఉంటే స్టూడెంట్స్కి అయితే చాలా స్ట్రెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఎంత చదివినా కూడా ఇంతే వేస్తారని చాలా మంది చదువుకోకుండా ఉంటారు. బట్ కానీ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ మార్క్స్ అని నేను నమ్ముతూ ఉంటాను. ఇంకా ఇంట్లోనే అసైన్మెంట్ సబ్మిషన్ చేసే టైం అయితే వచ్చేసింది. అలా సార్ అయితే నోట్స్లో సబ్మిట్ చేయమన్నారు. నేనైతే ఒక స్టిక్ ఫైల్ తీసుకొని ఫ్రెండ్స్తో అలా స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళి సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాము. పక్కన బ్లాక్లో అయితే మా క్లాస్మేట్స్ అయితే ఆల్రెడీ వచ్చి సబ్మిట్ చేశారు. వాళ్ళందరూ అనుకున్నారు నన్ను కన్ఫర్మ్గా సార్ తిడతారు, ఎందుకంటే నేను అన్న బాయ్స్ కొంతమంది వీఆర్ సబ్మిటింగ్ ఇన్ స్టిక్ ఫైల్ అనమాట. సార్ అయితే నోట్స్లోనే సబ్మిట్ చేయాలి అన్నారు. బట్ కానీ సక్సెస్ఫుల్గా సబ్మిషన్ అయితే కంప్లీట్ అయింది. అలా వేరే బ్లాక్ వచ్చి చూస్తే మా ఫ్రెండ్ ఏమో లంచ్ బాక్స్ పడేసి కొంచెం రైస్ అను కర్రీని అలా మిక్స్ చేసింది, ఎందుకంటే డౌట్ రాకూడదని వాళ్ళ మదర్కి. అండ్ వాళ్ళ మదర్ చూస్తుంటే చూడండి ఆంటీ మీ అమ్మాయి పడేస్తుంది బాక్స్ని. అండ్ ఇలా ఒక చిన్న ప్రాంక్ అయితే మా ఫ్రెండ్ మీద క్రియేట్ చేసాం. బట్ కానీ అదొక మ్యాసివ్ డిజాస్టర్. మీరు మాత్రం ట్రై చేయకండి ఇలాంటి వరస్ట్ ప్రాంక్స్. అండ్ అలా ఒక రిపోర్ట్ ఉంటే అలా రిపోర్ట్ తీసుకొని కిందకు వచ్చి మా ఫ్రెండ్స్ ఏమో ఒక 25 సబ్స్క్రైబర్స్ నాకు వచ్చారు అని ఒక చిన్న పార్టీ లాగా ఒక కేక్ అయితే కట్ చేసాము. అది కట్ చేసిన వెంటనే ఐ ఫెల్ సో హ్యాపీ, ఎందుకంటే స్మాల్ మూమెంట్స్ డస్ మ్యాటర్. కొంతమందికి ఫన్నీగా అనిపించవచ్చు, బట్ ఐ ఫెల్ సో హ్యాపీ అలాంటి ఫ్రెండ్స్ నాకు దొరికినందుకు. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. మనకైతే